మన ముంపు గ్రామ ప్రజలు నాయకులకు విన్నవించుకునేది ఒకటే. మీరు చేసిన తప్పిదం వల్ల మన గ్రామాలకు ప్రైమరీ స్కూల్ కానీ, అదేవిధంగా కాలువకు అడ్డంగా బ్రిడ్జి కానీ, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు 16 ఏళ్ళు నిండిన వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇప్పించారు. ఇప్పుడు మీరు చేసేది ఒకే ఒకటి, గుళ్ళకు కానీ బళ్ళకు కానీ ఆ డబ్బులు ఏమొచ్చినాయో అవి ప్రజల ముంగట ప్రజాక్షేత్రంలోకి వచ్చి గ్రామసభ నిర్వహించి, గ్రామసభ అంటే ఇప్పుడు మీరు అధికారంలో లేరు కాబట్టి గ్రామసభ నిర్వహించడానికి లేదు. గ్రామ పెద్దలందరూ కలిసి ఆ కార్యక్రమం ఏందో, ఆ లెక్కలేందో చెప్పాలని నా మనవి. అదేవిధంగా మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా చేంజ్ కావడం వల్ల కొన్ని తప్పిదాలు జరిగినాయి. అప్పుడు ఇస్తున్న హామీలన్నీ తుంగల దొక్కిర్రు, లేదా ఆ తుంగలోంచి తీసుకొని మీరే తిన్నారో తెలియదు. కలెక్టర్ ముందరికి పోతే కానీ తెలిసి వస్తుంది. మీరు ఇప్పుడన్నా దయతలిచి అందరికీ ప్లాట్లు వచ్చే వాళ్ళకి అందరికీ ప్లాట్లు ఇప్పించి అన్ని విధాలుగా గవర్నమెంట్తో ఫైట్ చేసి మీరు మన గ్రామానికి రావాల్సింది ఒక ప్రైమరీ స్కూలు. గుళ్ళు కట్టిర్రు, ఏముంది అడక తినడానికా? ఓ ప్రైమరీ స్కూల్ కట్టండి అయ్యా. ప్రైమరీ స్కూల్ కడితే పిల్లలు ఎక్కడో పాలిటెక్నిక్ కాలేజ్ రోడ్డు అటు ఇటు దాటానంటే అందులో తీసుకుంటలేరు. ఆడ హై స్కూల్ మన కిష్టపుర హై స్కూల్ పోవాలంటే ఆడికి పోవడానికి అయితే లేదు. చాలామంది పిల్లలు ప్రైవేట్లోకి పోదామంటే ఫీజు కట్టలేక ఇవన్నీ బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రైమరీ స్కూల్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వరు, గుళ్ళకి కాదు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది. ప్రైమరీ స్కూల్కి ఇవ్వండి. ప్రైమరీ స్కూల్లో ఇస్తే అప్పుడు మనం ఊళ్ళో చదివే పిల్లలందరూ ప్రైమరీ స్కూల్కి పోతారు. అది ఉంటుంది. గుడి కట్టి ఏంది అడక తినతోళ్ళని తయారు చేయడానికి తప్ప దాంట్లో ఏముంది అంటే ఇట్లా అంటే నేను నాస్తికుని, వీడు క్రిస్టియను, ఇది అది అని అంటారు. గుడి ఏముంది? గుడి ఉన్ననాడు కట్టుకోవచ్చు. ఫస్ట్ తల్లిదండ్రుల గుడికి ఉన్న అది చెయ్యి.